ఇంగ్లీష్ వార్తలకు స్వాగతం. ఇప్పుడు అందిన తాజా వార్త. వెస్టిండీస్ లోని వేల మంది విద్యార్థులకు డూ మరియు డస్ లను ఎప్పుడు ఎలా వాడాలో తెలియక సతమతమవుతున్నారు. ఆ విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని అమీర్పేట నందు టేస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ను సంప్రదించడం జరిగింది. ఆ విద్యార్థుల సందేహాలను తీర్చడానికి ఏస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ డైరెక్టర్ అయిన ఏస్ రెడ్డి గారు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చారు. ఇప్పుడు ఏస్ రెడ్డి గారితో మన సమాచారం తీసుకుందాం. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ బిందు. విద్యార్థుల యొక్క విజ్ఞప్తిని నా దృష్టికి తీసుకొని వచ్చినందుకు. వారి యొక్క డౌట్ ఏంటంటే డూ మరియు డజ్ లను ఎప్పుడు వాడాలి, అసలు ఈ రెండు పదాలను ఏమంటారో చూద్దాం. డూ మరియు డజ్ లను హెల్పింగ్ వర్బ్స్ అని అంటారు, అంటే సహాయక క్రియలు. ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడాలి. ముఖ్యంగా ప్రశ్నలు అడిగే సందర్భంలో ఈ డూ మరియు డజ్ లను వాడుతుంటాము. మరి ఏ సబ్జెక్ట్స్ కి డూ వాడాలి, ఏ సబ్జెక్ట్స్ కి డజ్ వాడాలో ఒకసారి చూడండి. ఐ, వి, యూ, దే అండ్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి, మీరు కాఫీ తీసుకుంటారా అంటే డూ యూ టేక్ కాఫీ. మీరు సినిమాలు చూస్తారా అంటే డూ యూ వాచ్ మూవీస్. మీరు ప్రతిరోజు జిమ్ కి వెళ్తారా అంటే డూ యూ గో టు జిమ్ ఎవ్రీడే. మీరు డైరీ రాస్తారా అంటే డూ యూ రైట్ టు డైరీ ఎవ్రీడే. అంటే ఇట్లా ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు డూ వస్తుంది. సరే, అన్ని సబ్జెక్ట్స్ చేత చూద్దామా. డూ ఐ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు టీవీ చూస్తానా. డూ వీ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే మేము ప్రతిరోజు టీవీ చూస్తామా. డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు టీవీ చూస్తారా. డూ దే వాచ్ టీవీ ఎవ్రీడే అంటే వారు ప్రతిరోజు టీవీ చూస్తారా. మీ ఫ్రెండ్స్ ప్రతిరోజు టీవీ చూస్తారంటే డూ యువర్ ఫ్రెండ్స్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఇలా ఐ, యూ, దే ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు డూ తోటి ప్రశ్నలు అడగాలి. అలాగే డజ్ ఎప్పుడు అంటే హీ, షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డజ్ చేత ప్రశ్నలు అడగాలి. డజ్ హీ గో టు ఆఫీస్ ఎవ్రీడే, డస్ షీ గో టు ఆఫీస్ ఎవ్రీడే, డజ్ యువర్ ఫ్రెండ్ గో టు ఆఫీస్ ఎవ్రీడే, డస్ యువర్ అంకుల్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. ఈ విధంగా డూ డజ్ లని అంటే ఎల్లప్పుడు చేసే పనులను అడిగి తెలుసుకునేటప్పుడు వాడుతుంటాము. ఈ రెండింటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. డూ మరియు డజ్ వాడి ప్రశ్నలు అడిగేటప్పుడు మెయిన్ వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. మీరు గమనించండి, ఇప్పుడు నేను డూ డజ్ మొత్తం మిక్స్ చేసి ప్రశ్నలు అడుగుతుంటాను. డూ తోటి ప్రశ్నలు అడిగినా, డజ్ చేత ప్రశ్నలు అడిగినా మెయిన్ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. చూడండి, డూ ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే, గో వచ్చేసింది. డూ వీ గో టు ఆఫీస్ ఎవ్రీడే, డూ యూ గో టు ఆఫీస్ ఎవ్రీడే, డూ దే గో టు ఆఫీస్ ఎవ్రీడే, డస్ హీ గో టు ఆఫీస్ ఎవ్రీడే, డస్ షీ గో టు ఆఫీస్ ఎవ్రీడే. చూడండి, డూ బదులు డజ్ వచ్చినా, డస్ బదులు డూ వచ్చినా మెయిన్ వర్బులో ఎలాంటి మార్పులు లేవు. డూ తోటి ప్రశ్నలు అడిగినా, డస్ తోటి ప్రశ్నలు అడిగినా వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. సో ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ ని ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లను మాత్రమే వాడాలి. అంటే ఎదుటి వాళ్ళ యొక్క అలవాట్లను అడిగి తెలుసుకునే సందర్భంలో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను ఒక అలవాటు అడగాలనుకుంటున్న అలవాటు గురించి, సార్ మీకు డైరీ రాసే అలవాటు ఉందా అని నన్ను అడగాలి. నా అలవాట్లను అడుగుతున్నారు కదా, డూ యూ రైట్ డైరీ అనాలి. ఆమె డైరీ రాస్తుందంటే ఆమె థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్ అనాలి. డస్ షీ రైట్ డైరీ ఎవ్రీడే. వారు రాస్తారంటే డూ దే రైట్ డైరీ ఎవ్రీడే. ఇలాంటి డూ డజ్ లను ఎదుటి వాళ్ళ యొక్క దినచర్య గురించి కానీ, అలవాట్ల గురించి కానీ, వాళ్ళు రోజు చేసే పనులను అడిగి తెలుసుకునే క్రమంలో డూ డజ్లు వాడి ప్రశ్నలు అడుగుతాము. బిందు ఇదే విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి డూ డజ్ల గురించి చక్కగా వివరించే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఏస్ రెడ్డి గారు. మీరు డూ డజ్ల గురించి చాలా చక్కగా వివరించారండి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం.